డైరెక్టర్ గారు అంతా మీరు చెప్పినట్టే. అది టేక్ 2 పవర్ అంటే. అమ్మా లంచ్ బ్రేక్ అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. అలా తీయొద్దు, మనం నెక్స్ట్ వేరేలాగా ట్రై చేద్దాం. భోజనాలు అక్కడమ్మా. సార్ భోజనాలు కదా సార్, నేను సార్ చెప్పేది వినండి సార్. సార్ మనం టేక్ 1 కంటిన్యూ చేద్దాం. అసలు నువ్వెవరయ్యా నాకు చెప్పేది? నేను చెప్పేది అసలు నువ్వెవరు నాకు చెప్పేది? నేను ఎందుకు వినాలి? చెప్తాను సార్, వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, తర్వాత మీ ఇష్టం సార్, నేను చెప్తాను, మీరు వినండి సార్ ప్లీజ్. సరే చెప్పు చెప్పు చెప్పు. సార్ మనం ఇంతకు ముందు సీన్ లో హీరోని ఎలా ప్రొజెక్ట్ చేసామంటే, జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆకురోడి చేతిలో దెబ్బలు తిని ఐసీయూలో అడ్మిట్ అవుతాడు. అక్కడ ఐసీయూలో హీరో హీరోయిన్ కి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి వాళ్ళ లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. అంత వీక్ గా ప్రొజెక్ట్ చేసాం. కానీ ఈ సీన్ లో ఏమో తను ఒక హల్క్ లా ప్రొజెక్ట్ చేస్తున్నాం, అంతమందిని కొడుతున్నాడు, అలా పరిగెడుతున్నాడు. ప్యూర్లీ లాజిక్ లెస్ సార్. సార్ ప్లీజ్ సార్ ఒకసారి అర్థం చేసుకోండి సార్. టేక్ 2 అసలు బాగాలేదు సార్, మనం టేక్ 1 కంటిన్యూ చేద్దాం. టైం అయిపోతుంది, షెడ్యూల్ అయిపోతుంది, చెప్పండి సార్ ఒకసారి ప్లీజ్ సార్. ఓరిని ఆర్జీవి, ప్రొడక్షన్ వాల్యూలు తెలీదు, సినిమాలు ఎలా తీయాలో తెలీదు, హీరోని ఎలా ఎలివేట్ చేయాలో తెలియదు. ఎందుకు వస్తారయ్యా సినిమాలకు? అలా కాదు సార్. ఏయ్ 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 బాబు, స్టోరీ రైటర్ ఒకసారి రా అమ్మా. మన మూవీలో సీన్ 33 ఓపెన్ చేయి, మొత్తం కట్ చేయి. నేను ఇప్పుడు ఒక సీన్ చెప్తా, రాసుకో. హీరో ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు నర్సు అనిస్టీషియా బదులు స్టీరాయిడ్స్ ఇస్తాయి. ఆ స్టీరాయిడ్స్ డాక్టర్ జోలో ల్యాబొరేటరీలో DNA RNA మధ్య పరిశోధనలు జరుగుతున్నప్పుడు మిస్ప్లేస్ అయ్యి హాస్పిటల్కి వస్తాయి. నర్సు దాన్ని అనిస్టీషియా అనుకొని వాడికి ఇస్తాయి. దానివల్ల వాడి బాడీలో సైంటిఫిక్ రియాక్షన్స్ జరిగి రోజు రోజుకి వాడి శక్తి డబుల్ అవుతూ ఉంటుంది. మజిల్స్ పెరిగి ఫైట్ అలా ఏం చేద్దాం. క్లైమాక్స్లో 6 ప్యాక్ బాడీ చూపెట్టి 50 మంది ఫైటర్లను యాడ్ చేసి క్రేజీగా ఏం చేద్దాం. ప్రొడ్యూసర్ గారు, మరి పార్ట్ 2 సైన్స్ ఫిక్షన్ విత్ లవ్ స్టోరీ ఏమంటారు? సార్ సైన్స్ ఫిక్షన్ విత్ రొమాన్స్ సార్, క్రేజీ కాంబినేషన్ సార్. రిలీజ్ అవ్వకముందే బిజినెస్ అయిపోతుంది సార్. డబ్బులు సార్, ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి సార్. తీసేద్దాం ఏమంటారు మరి? ఎవరు పెడదాం అనుకుంటున్నారు? ఐ థింక్ దీపిక. బట్ అయితే బెటర్ అనుకుంటున్నా. స్కార్లెట్ ని కూడా అడిగి చూద్దాం. సినిమా చూపించావు మామా? ఏం మాట్లాడుతున్నావురా? క్రేజీ ఐడియా చేసి ఏం మాట్లాడుతున్నావు అంటావు ఏంటి? క్రేజీ ఐడియా అంట. నేను చెప్పిన లాజిక్ స్టోరీ అంటే మార్చేశాడు డైరెక్టర్ గారు. మామా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇవే. హీరోకి ఒక భారీ ఎంట్రీ, హీరోయిజం, ఫారెన్ లొకేషన్లు, భారీ సెట్లు, 150 సుమోల చేజులు, మాస్ మసాలా ఐటమ్ సాంగ్లు, హీరోయిన్ కి పొట్టి పొట్టి డ్రెస్సులు, వల్గర్ కామెడీ, ఫ్యాన్స్ కి నచ్చిన 4 సీన్లు అంతే. ఇవన్నీ మిక్స్ చేసి పబ్లిసిటీ చేసి ఓపెనింగ్ అదరగొట్టేసి డబ్బులు సంపాదించామా, హిట్ కొట్టామా. స్టోరీ ఇవన్నీ ప్రొవైడ్ చేసేలా ఉంటే చాలరా. ఆడియన్స్ ఇవే చూస్తారు, వాళ్ళకి ఇవే కావాలి. ఆడియన్స్ క్రిటిసైజ్ చేసే హక్కు మనకు లేదురా. అరే మనం తీసే చెత్తను కూడా వాళ్ళ ఫేవరెట్ హీరో కోసం చూసి ఇచ్చేసేవాళ్ళు ఆడియన్స్. అలాంటి ఆడియన్స్ క్రిటిసైజ్ చేసే హక్కు మనకు లేదు. అసలు గత 20 సంవత్సరాలుగా మనం ఏం చేసాం? ఇన్వెస్ట్మెంట్లో ఇంక్రిమెంట్, పబ్లిసిటీలో ఇంప్రూవ్మెంట్, యాక్టర్స్లో డెవలప్మెంట్, టెక్నాలజీలో ఎన్హాన్స్మెంట్, అమెరికా నుండి ఆర్టిస్టులు, యూరోప్ నుంచి డాన్సర్లు, రష్యా నుంచి అమ్మాయిలు, చైనా నుండి ఫైటర్లు, లొకేషన్స్లో సూపర్మసీ, డైలాగ్స్లో అల్టిమసీ, పర్ఫార్మెన్స్లో ఎడిఫసీ, రొమాన్స్లో ఇంటిమసీ, అన్ని దాంట్లో డెవలప్ అయ్యాం, ఒక్క దాంట్లో తప్ప. కదా కావాల్సింది అది కదరా. గంటకు 15 రూపాయలు ఇచ్చి నెట్లో సన్నీ లియోన్ గురించి సర్చ్ చేయడం అనేసి షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలో నేర్చుకుని సాయంత్రానికి స్టోరీ రాసేసి పొద్దున్న మొదలెట్టేసి రాత్రి ఫినిష్ చేస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, పేరు కొట్టేస్తున్నారు. వాళ్ళు డైరెక్టర్లు అయిపోతున్నారు, థియేటర్లో కూర్చొని మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు? మనం తీసే విధానం వాళ్ళకి అర్థమైంది కాబట్టి. మరి మనకి వాళ్ళకి తేడా ఏంటని మన మీద నమ్మకంతో డబ్బులు పెట్టిన ఆ పెద్ద మనిషి అడిగితే మనం ఏం చెప్తాం? మన సమాధానం ఏంటి? కదా వాడెవడో ఫారెన్లో 3D టెక్నాలజీ వాడితే మనం వాడేస్తాం. అక్కడ టెక్నీషియన్స్ని కోరి పిలుచుకుంటే అవసరమైతే మనమే అక్కడికి వెళ్ళిపోతాం. బొమ్మలు గీసేవాడి దగ్గర నుంచి మేకప్ వేసేవాడి దగ్గర వరకు ప్రతి ఒక్కరిని వాడేస్తాం. కానీ మన సినిమాలు వాళ్ళ సినిమాల్లో ఉండవు. ఎందుకు? తేడా ఛాయాగ్రహణంలో, కథల్లో, అంకిత భావంలో ఉంది కాబట్టి. అరే సినిమా అనేది ఒక బిజినెస్ కాదురా, ఎన్నో కళలను కలిపి గీసే ఒక అందమైన చిత్రం, ఎంతో మందికి ఉపాధినిచ్చిన దేవాలయం, ఎందరో కళాకారులకు జీవితం ఇచ్చిన పుణ్యక్షేత్రం. దీనికి క్షేత్రపాలకులు నిర్మాతలైతే దేవుడు మనం నమ్ముకునే కథ. అరే ఆడియన్స్కి ఇదే కావాలి, ఇదే చూస్తారన్న భ్రాంతి నుంచి బయటకు రండి.